చిరంజీవి వర్సెస్ బాలయ్య అదేంటి ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నారా? చిరంజీవి వర్సెస్ బాలయ్య అనేది ఫ్యాన్స్ మధ్యలో అనమాట. అయితే బాలకృష్ణ మాత్రం ఇంట్లో ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి అనుకుంటాను అని అన్స్టాపబుల్ సీజన్ 4 రామ్ చరణ్ వచ్చినప్పుడు చెప్పారు. అదే కాకుండా ఎన్నోసార్లు ప్రస్తావించారు. కానీ చిరంజీవి మొన్న బ్రహ్మానందం ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది. ఇల్లు మొత్తం గర్ల్స్ హాస్టల్ లాగా మారిపోయింది, ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆయన ఒక నార్మల్గా అన్నదాన్ని సాగదీసి తీసి అంటే తెగేదాకా తెగొట్టేసుకున్నారు అనమాట. ప్రజెంట్ ఎందుకు ఇది అవసరం ఈ టైంలో? సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే ఒక మాట్లాడటం జరిగింది. మా ఇంట్లో అంతా ఆడపిల్లలు అయిపోయారు, నాకేదో ఒక లేడీస్ హాస్టల్లా ఫీలింగ్ వస్తుంది, నేనేదో వార్డెన్ లాగా. సో నాకేంటంటే వీళ్ళందరితో ఇంక చిన్నపిల్లల్ని అందరం చూసి నాకు ఒక ఇది ఏదో నాకు ఒక మగపిల్లడు ఉంటే బాగుండు కదా మా ఇంట్లో, చరణ్ నాకు ఒక అబ్బాయిని కనివరా అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో దాన్ని అయితే ట్రాలర్స్ అందరూ కూడా దొరికాడు చిరంజీవి, ఆడపిల్లలు అంటే గౌరవం లేదు అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మనం ఇప్పుడు ఇంటి పేరును ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వారసుడు కావాలి. సో అది చరణ్ గారి ద్వారా అయితే హ్యాపీ అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. అది ఆయనకు నేను చెప్తాను కూడా, ఇంట్లో అంటే బహిరంగంగా అందరి ముందు చెప్పారంటే ఆయన అంత తెలివి లేకుండా ఏం చెప్పరు ఖచ్చితంగా. సో అంటే అది అట్లా పబ్లిక్లో చెప్తేనే అందరికీ తెలుసుకుని చరణ్ గారు అర్థం చేసుకుంటారని ఆయన ఎందుకంటే రోజు ఇంట్లో చెప్తా ఉండొచ్చేమో ఆయన. సో బట్ ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్తే డాడీ ఇంత బాధపడుతున్నారని ఆయన అర్థం చేసుకుంటారేమో అని ఆయన ఇంటెన్షన్గా చెప్పుంటారు. మరి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బాలకృష్ణ గారి వీడియో కూడా తీసుకొస్తున్నారు. ఆయన ఏమంటారంటే అన్స్టాపుల్లో కంగ్రాట్స్ అయ్యా ఆడపిల్ల పుట్టింది, చూశాను నేను బాగుంది ఏదని చెప్పి. మరి ఆ ఇంట్లో ఆడపిల్ల పుడితే మరి మహాలక్ష్మి వచ్చినట్టు అని చెప్పి ఆయన పోల్చి చెప్పారనమాట. సో ఆ మాటలకి ఈయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే బాలకృష్ణ గారి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ ఫీలింగ్తో ఆయనకు చెప్పారు. మరి ఇక్కడ చిరంజీవి గారు కూడా ఇంట్లో ఇద్దరు కాదు చాలా మంది ఆడపిల్లలు, మనవరాళ్ళు కానీ అందరూ కానీ వారసుడు ఉన్నారు ఆల్రెడీ. బాలకృష్ణ గారు అంటే వారసుడు ఉన్నారు కాబట్టి ఆయనకు అంత అనిపించవచ్చు. మరి నందమూరి కుటుంబంలో ఎవరికి వాళ్ళకి అందరూ ఈ జనరేషన్ ఎన్టీఆర్ ఒక టైంలో అన్నారు నాకు ఇంట్లో మొత్తం సంతలాగా ఉంది, నాకు ఒక ఇంట్లో మహాలక్ష్మి. మరి అప్పట్లో ఎవరు ట్రోల్ చేయలేరే, ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి మాట్లాడితే బాలకృష్ణ ఫ్యాన్స్, బాలకృష్ణ అని మాట్లాడితే చిరంజీవి ఫ్యాన్స్, వీళ్ళు ఖచ్చితంగా ట్రాల్స్ చేసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చరణ్ గారు గురించి చిరంజీవి గారు చెప్పినా కూడా చరణ్ గారు వెనకేసుకొస్తూ బాలయ్య గారు ఇట్లా చిరంజీవి గారిని ఏదో ఒక మాట అనాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇది అసలు ఎంతవరకు సమంజసం అనుకోవాలి? సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో ఒక సినిమాల గురించి కొట్టుకుంటే పర్లా, మరి పర్సనల్స్కి వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన మాటని వీళ్ళు సీరియస్గా తీసుకుని ఆయన ఒక జోవియల్ మూమెంట్లో చెప్పారు, ఒక నార్మల్ కూల్ వాతావరణంలో చెప్పారు, ఆయన హడావుడిగా ప్రెస్ మీట్లో చెప్పాలి అదేమి. సో మరి అది అర్థం చేసుకుని ఫ్యాన్స్ అయితే కనుక చేయొచ్చు. కానీ ఖచ్చితంగా మరి వీళ్ళంతా కూడా రామ్ చరణ్ గారిని కూడా అడ్డం పెట్టుకుని ఇప్పుడు బాస్ని ఏదో అనాలి అనే ఒక మైండ్ సెట్తో వాళ్ళు ఏదో అన్నారు కదా, వీళ్ళు ఏదో పాత బాలకృష్ణ గారు అమ్మాయిల గురించి మాట్లాడిన వీడియోలు తీసుకొచ్చి ఆయన అప్పుడో ఈవెంట్లో మాట్లాడతారు అది ఇది అని చెప్పి. సో మరి అట్లాంటివన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరు ఫ్యాన్ వర్లు చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక వాళ్ళ టైం వేస్ట్. అండ్ వాళ్ళు ఏదన్నా హీరోల గురించి మాట్లాడిన ఈరోజు సైబర్ క్రైమ్లో కొన్ని కేసెస్ కూడా పడుతున్నాయి చాలా మందికి. మళ్ళీ అదంతా వీళ్ళు చేసి ఇంకో రచ్చ పెరుగుతుంది తప్ప అది అక్కడితో ఆగిపోవట్లేదు. సో మరి దీనివల్ల అటు ఇద్దరు హీరోల ఫ్యాన్స్కి నష్టం, అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో దానివల్ల వీళ్ళ హీరోలకు నష్టపోయేదేం లేదు ఖచ్చితంగా.